వచ్చిరా ఫ్రెండ్స్. సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా, ఫస్ట్ చిన్నగా గ్యాప్ అప్ ఓపెన్ అయినాక తర్వాత కొంచెంసేపు సస్టైన్ అయ్యి ఆ సస్టైన్ ఏరియా నుండి బయటకు వచ్చేసింది ప్రైస్. ఓకే, ఇక్కడ మనది ఏదైతే సప్లై ఉండేనో ఆ సప్లై పిన్ టు పిన్ ట్రిగ్గర్ అయినప్పటికీ కూడా దీని కిందనే నేను బేరీ సైడ్ ఉంటా, దీని పైన పోయి 15 minutes క్యాండిల్ క్లోజ్ అయితే కానీ నేను బుల్లి సైడ్ ఉండను అని చెప్పిన కదా. ఫైన్, ఇది ఓకే, మంచి మూమెంటం వచ్చింది డౌన్ సైడ్కి. బట్ కింద డిమాండ్స్ లేవని చాలాసార్లు చెప్పిన, నాకు ఎలాంటి డిమాండ్ లేవు. కాకపోతే ఇది చిన్న ఇట్లాంటి రియాక్షన్ ఇవ్వచ్చు. ఈడ చూసిరా బుల్లిష్ క్యాండిల్ పడ్డది, దాని అర్థం బుల్లిష్ సైడ్ పోతుందని కాదు. ఈడ కూడా వచ్చి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఓకే, బుల్లిష్ క్యాండిల్ వస్తాయి, అది ఎందుకంటే రిట్రేస్మెంట్ అంటారు జనరల్గానే. కింద నాకు డిమాండ్ అనేది చాలా దూరం ఉంది, 53,164, 53,037. సో ఇదంతా నాకు ఖాళీ స్పేస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఓపెన్ అయినా కూడా, ఇప్పుడు కింద ఓపెన్ అయిందనుకో, నాకు ఈ క్లోజింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది 15 minutes క్యాండిల్, బట్ 5 minutes క్యాండిల్లో చూసుకోవాలా. క్లోజింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ సప్లై లాగా వర్కౌట్ అవుతుంది. సో ఇది ఇంట్లోకి పోయినాక ఈ క్లోజింగ్ క్యాండిల్ దాటాలి లెక్క ప్రకారం, కానీ దాటకపోవచ్చు. ఒకవేళ దాటినా మీద సప్లై ఉంది, ఈ సప్లై నుండి నేను కొంచెం బేరిష్గా అయితే ప్లాన్ చేసుకుంటా. గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకన్నా అంటే ఈ క్యాండిల్ చూస్తే క్లోజింగ్ ఎవరైనా గ్యాప్ డౌన్ అవుతుంది రేపు అనుకుంటారు, అయితే అవ్వచ్చేమో గ్యాప్ డౌన్, బట్ ఫ్లాట్గా కూడా ఓపెన్ అవ్వచ్చు. బట్ నా లెక్క ప్రకారం నేను గ్యాప్ అప్ చిన్నగానన్నా అవుతుంది అని నేను అనుకుంటున్నా. అది ఎందుకో ఏం లేదనేది తర్వాత చెప్తా, రేపు మార్కెట్ ఓపెన్ అయినాక చూసుకుందాం. కాకపోతే నాకు ప్రైస్ కొంచెం కరెక్షన్ అయితే కానీ నేను కొంచెం బేరీ సైడ్ ఉండలేను ఈ ఏరియా నుండి. ఈ ఏరియా ఏంటంటే సప్లై. ఓకే, ఇది చూసిరా, ఇది ఒక సపోర్ట్ లాగా తీసుకుంది, ఇది ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకుంది. ఈడ బ్రేక్ అయిపోయి కింద క్లోజ్ అయిందా, మళ్ళీ ఇక్కడ నుండి డౌన్కి వచ్చింది ప్రైస్. మళ్ళీ టెస్ట్ అయితే కానీ నేను బేరీ సైడ్ ఉండలేను. అంటే ఇది పైకి పోగానే అందరు బుల్లిష్ మార్కెట్ అనుకుంటారు. సో నేను ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేస్తుంటాను. సో ఇది కంటిన్యూ ఇట్లనే అవుతుందా అంటే అవ్వచ్చు, ఛాన్స్ ఉంది, కానీ అక్కడ నాకు అవకాశం దొరకదు ట్రేడ్ చేయడానికి. సో ఇది ఇంపార్టెంట్ సప్లై నాకు 54,674, 54,588 అనేది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ నిఫ్టీలో మీకు ఒక విషయం చెప్పిన, మాటికి రిపీట్ చేసిన, అది ఈ విక్కున్న బ్లూ లైన్ పెట్టినగా ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇది వచ్చి టెస్ట్ చేయాలి అని. సో ఆఖరికి వచ్చి టెస్ట్ చేసింది అది. ఎస్, సో రేపు కూడా ఇది కొంచెం గ్యాప్ అప్ అవ్వాలా లెక్క ప్రకారం. అంటే ప్రైస్ యాక్షన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇది క్లోజింగ్ టైంలో ఏదైతే క్లోజ్ అవుతుందో అది ఫేక్ మూవ్ అయ్యి ఉంటుంది. ఎందుకు అంటే ఇట్లాంటి క్లోజింగ్ టైంలో ఎప్పుడన్నా ఇట్లా లాస్ట్ క్యాండిల్ కింద క్లోజ్ అయిందనుకో జనరల్గా గ్యాప్ అప్ అవుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ బేరీ సైడ్ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి లాస్ కనబడుతుంది తెల్లారి ఓపెన్ కాగానే. సో నేను కూడా అదే జరగవచ్చు, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంది అని అనుకుంటున్నా తప్ప 100% కాదు. ఒకవేళ ఇది ఓకే ఫ్లాట్ ఓపెన్ పైకి వచ్చిన గ్యాప్ అప్ అయినా ఇంకెట్లయినా సరే 24,357, 24,331 ఈ ఏరియా టెస్ట్ అయితేనే ఇక్కడ నుండి నేను కొంచెం బేరీ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను. ఓకే, ఇంకా వేరే దగ్గర నేను ప్లాన్ చేయను. ఇంకా స్పేస్ ఉంది కింద ఎలాంటి డిమాండ్లు ఇంపార్టెంట్ ఏవి లేవు. సో చాలా దూరం ఉంది, 23,927, 23,847 ఉంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ కిందకి వచ్చినా కూడా ఈ ఏరియాలో కొంచెం స్పేస్ ఉంటుంది, లేదు పైకి పోయిందంటే కొంచెం పెద్ద స్పేస్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటారు రేపు. ఓకేనా, ఈ బ్లూ లైన్ తీసేస్తాను. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఏరియా, ఇంకా వేరేది ఏది లేదు నాకు, ఇది ఒకటే ఇంపార్టెంట్ ఏరియా, వేరేది లేదు. 24,357, 24,331. నిన్న ఇది ఒక విషయం చెప్పిన, ఇది సేమ్ లెవెల్స్ అట్లనే ఉంచేస్తా నేను అని. సో ఇది ఓపెన్ అయినప్పటికీ కూడా క్లోజింగ్లో ఓపెన్ అయిందా, మళ్ళీ ప్రైస్ దీన్ని దాటాలని ట్రై చేసింది కానీ పోలేకపోయింది, ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత కంటిన్యూగా డౌన్కి వచ్చేసింది ప్రైస్. ఇది చాలా పెద్ద మూవ్ యాక్చువల్గా. ఫైన్, ఇది ఓకే మూడిట్లలో చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఈసారి జనరల్గా ఫెయిల్ అవుతున్నాయి కదా, సైడ్ వేస్ మార్కెట్లో జనరల్గా ఫెయిల్ అయిపోతుంటాయి, బట్ చాలా రేర్ కేసెస్లో. మీరు చూడండి ఎప్పుడన్నా మన లెవెల్స్ ఏడుంటాయి, ఇది మూమెంటం కదా, ఈ మూమెంటం ఏడికెళ్ళి స్టార్ట్ అయింది, ఈడికెళ్ళి ఏడైతే స్టార్ట్ అవుతుందో మూమెంటం ఆడికెళ్ళే మన లెవెల్స్ ఉంటాయి. ఈ మూమెంటం మధ్యలో వస్తుంది చూడు, మధ్యలో లెవెల్స్ ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇప్పుడు ఈడు ఉందంటే ఈడికెళ్ళి టర్న్ అవ్వాలా, లేదంటే ఇది బ్రేక్ అయిందంటే ఈడే టచ్ ఈ పైకి పోవాలి, ఎందుకంటే ఇవి జనరల్గా సప్లై అండ్ డిమాండ్స్ అనమాట ఇవి. ఓకే, ప్రీవియస్గా నిఫ్టీ కూడా చూడండి, ఇది డిమాండ్ లాగా పనిచేసింది ఇదంతా చూడండి ఇవన్నీ. సో ఇవన్నీ డిమాండ్ లాగా పనిచేసినాక ఇది చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇది 15 minutesలో మళ్ళీ ట్రై చేసి ఫెయిల్ అయ్యి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసి. ఈ ట్రెండ్ ఎప్పుడు వచ్చింది చూడు, కన్సోలిడేషన్ ఏరియాలోనే మనం ప్లాన్ చేసుకుంటాం, బట్ మనం ప్లాన్ చేసిన తర్వాతనే మూమెంటం వస్తుంది. ఇది ఒకసారి గమనించండి, ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా మూమెంటం వచ్చిందో. ఓకే, సెన్సెక్స్లో కూడా మంచి ఫాల్ వచ్చింది, బట్ ఇప్పుడు మనం డ్రా చేసుకోవాల్సింది, మనం అబ్జర్వ్ చేయాల్సింది చూడండి, ఇక్కడ డౌన్కి వచ్చి ఒక సపోర్ట్ లాగా తీసుకుంది, అంటే చిన్న డిమాండ్ లాగా తీసుకుని ట్రై చేసి లోపల క్లోజ్ అయింది. అంటే ఏదైతే సప్లై ఏరియా ఉండేనో, అంటే డిమాండ్ ఉండేనో, డిమాండ్ కింద క్లోజ్ అయింది, మళ్ళీ టచ్ చేసి అక్కడ నుండి డైరెక్ట్గా ఫాల్ అయిపోయింది. సో ఇది ఇంపార్టెంట్ ఏరియా 80,680, 80,603. ఇది
రేపు గ్యాప్ అప్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయి పైకి పోయినా ఈ ఏరియాకి వస్తేనే నేను ఆలోచిస్తా, వేరే దగ్గర ఇంకెక్కడ ప్లానింగ్ అనేది ఉండదు. కింద డిమాండ్స్ అయితే నియర్ బై లేవు. ఓకే, నేను కొంచెం బేరిష్గానే ఉంటా అని చెప్పినా కదా, ఫైన్. ఇది చూడండి ఒకసారి, ఇది నిన్న పెట్టిన సప్లై ఇక్కడి నుండే రిజెక్ట్ అయ్యి డౌన్కి వచ్చింది. మళ్ళీ ఇది అంత ముందుకు పెట్టిన డిమాండ్ ఇక్కడ నుండే బుల్లిష్ మూమెంటం వచ్చింది. ఎందుకు అంటే చూడండి, రిజెక్షన్ మళ్ళీ అక్కడ నుండి మనకు ఇక్కడ నుండి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ బుల్లిష్ మూవ్ ఏడికెళ్ళైతే వచ్చిందో ఆడనే లైన్స్ డ్రా చేసుకున్నాం. ఇది ఇంత ముందుకు ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ దగ్గర ఇక్కడ నుండి ప్రైస్ అనేది ఫాలో అయిందనమాట. సో అక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఫాలో అవ్వచ్చు అనుకుని పెట్టిన. సో ఈ రేంజ్ నుండి ప్రైస్ బయటికి పోతే ఇదే మళ్ళా డిమాండ్ అవుతుంది, ఈ రేంజ్ నుండి ప్రైస్ కిందికి వస్తే ఇదే మళ్ళీ సప్లై అవుతుంది ప్రస్తుతానికి. ఓకేనా, ఏమైనా అప్డేట్స్ ఉంటే డిమాండ్స్ అండ్ సప్లైలు ఏమైనా ఉంటే ఇవి చూసిరుగా ఎట్లా ఫాలో అయింది ఇక్కడ నుండి. సో ఇలాంటి సప్లైలు ఏమైనా ఉంటే నేను మేబీ గ్రూప్లో పోస్ట్ చేస్తా, దాన్ని అబ్జర్వ్ చేయండి. జస్ట్ దాన్ని ఏదో ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి కాదు, జస్ట్ చూడడానికి ప్రీవియస్గా మనకు ప్రైస్ యాక్షన్ ఏం జరుగుతుంది అనేది పెడతా. అంటే మనకి ఎక్కడి నుండి ప్రైస్ ఫాలో అవుతుంది, ఓకే ఇది 2-3 సార్లు ఫాలో అయింది, ఇది మళ్ళీ ఎక్కడ నుండి ఫాలో అవుతుందా లేకపోతే బ్రేక్ అవుతుందా అనేది తెలియదు కదా. సో చెక్ చేసుకుని ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి అనేది డ్రా చేసుకో. ఓకేనా, ఫైన్. ప్రస్తుతానికి అయితే ఈ రేంజ్ బయటికి పోవాలి, నాకు అప్పుడే ప్లాన్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఇది కూడా బాగా సప్లై అండ్ డిమాండ్ బాగా పనిచేసింది మొన్న. ఓకే, నిన్న జర కన్ఫ్యూజ్ చేసింది, ఎందుకంటే ఆల్రెడీ సప్లై టెస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇది బ్రీచ్ చేసింది. బ్రీచ్ చేసినాక ఇప్పుడు నాకు కింద ఒక డిమాండ్ ఉంది, పైన ఒక సప్లై ఉంది. సప్లై అంటే సేమ్ ఏరియా 315.2 అనేది ఇది నాకు సప్లై లెవెల్. ఇక్కడ నుండి రిజెక్షన్ వస్తే మళ్ళీ ఇంతో అంత మూమెంటం వచ్చినా వస్తుంది, ఓకే ఆ తర్వాత విషయం. కానీ ప్రస్తుతానికైతే డిమాండ్ ఒకటే ఉంది, నేను డ్రా చేయాల్సింది 307.9, 306.4 అనేది ఇంపార్టెంట్ ఏరియా. ఈ ఏరియా నుండే ప్రైస్ అనేది బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రైస్ ఇక్కడ ఇది ఒక చాలాసార్లు ఫాలో అయింది ఇక్కడ నుండి, ఈ ఏరియా మీద క్లోజ్ అయింది. క్లోజ్ అయినాక మళ్ళీ మీదకి వెళ్ళిపోతుందా, మళ్ళీ ఇదే ఏరియా నేను డ్రా చేసుకుంటాను అన్నమాట. ఓకేనా, ఇది కాకుండా పైన ఇంకోటి ఉంటుంది, ఇది చాలా దూరం ఉంది, అది 354.3, 351.0. అంటే ఈ రేంజ్ అనేది చాలా దూరం ఉంది కాబట్టి దాన్ని ఇప్పట్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ కరెంట్ ప్రైస్ ఏడుందో ఆడ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. సేమ్ నిన్న ఇది ఒక సప్లై ఉండే ఈడ, ఓకే ఈ సప్లై నుండే ప్రైస్ అనేది డౌన్కి వచ్చింది. బట్ ఇప్పుడు డ్రా చేసింది కొత్తగా ఇది 96,666, 96,188. ఇది సప్లై యాక్చువల్గా. ఈ సప్లైలో కూడా పర్ఫెక్ట్ రిజెక్షన్ వచ్చిందనుకో నేను కొంచెం బేరిష్కుంటా. కానీ ఒకవేళ ఇది పైకి వెళ్ళిపోయింది అనుకో ఈ సప్లై కోసం వెయిట్ చేస్తాను. 98,733, 98,359 అనేది ఇంపార్టెంట్ ఏరియా. ఓకేనా, ఫైన్. సో స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ పెడతారు అంటే 5 పాయింట్స్ నుండి 100 పాయింట్స్ వరకు పెడతామని చెప్పారు. ఓకే, ఈ స్టాప్ లాస్ పెట్టేదాన్ని బేస్ చేసుకొని మనకు ఎంత స్కిల్స్ ఉన్నాయి, రిస్క్ రివార్డ్ రేషియో ఎట్లా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే తక్కువ పాయింట్స్ పెడుతున్నాం అంటే రివార్డ్ ఎక్కువ తీసుకోవాలి లెక్క ప్రకారం. కానీ చాలామంది 5 పాయింట్స్ పెట్టి 10 పాయింట్స్ 15 పాయింట్స్ తీసుకుంటారు. సో ఇది గేమ్ కాదు, ఇది ఏంటంటే మనకు చాలా వరకు కంగారు అవుతుంది కదా. అందుకే అయితే అప్పటిదప్పుడు స్టాప్ లాస్ కావాలా లేకపోతే అప్పటిదప్పుడు చిన్న మూమెంటం రావాలా అనే ఉద్దేశంతో పెడుతుంటారు చాలామంది. ఓకే, కానీ చిన్న రిస్క్ 5-10 పాయింట్ల లోపే మ్యాక్సిమం పెట్టి ఓకే మనకు 50 పాయింట్లు 40 పాయింట్లు మినిమం 40 పాయింట్స్ అంతకుమించి తీసుకుంటే ఇది బెస్ట్ రిస్క్ రివార్డ్ రేషియో. కానీ 40-50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టిరనుకో మనకు స్టాప్ లాసే 40-50 పాయింట్స్ ఉంటే మూమెంటం 200 రావాలి అంటే రాదు. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే 40 పాయింట్స్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టినా కూడా ఇది ఎంతో కొంత 2-3 పాయింట్లు 10 పాయింట్లు 15 పాయింట్లు మీద క్లోజ్ అయితే అక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తుంటారు. కానీ ఇది రిస్క్ రివార్డ్ రేషియో అన్నారు దాన్ని. రిస్క్ మాత్రం 100% 40 పాయింట్లు ఇస్తాం, రివార్డ్ మాత్రం 100% 4 times 3 times తీసుకోరనమాట. సో ఇక్కడ ఫెయిల్ అవుతుంటారు. వీళ్ళకి రిస్క్ రివార్డ్ రేషియో ఓన్లీ స్టాప్ లాస్ పెట్టేటప్పుడే గుర్తుంటుంది, అది రివార్డ్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమం అయితే ఫెయిల్ అవుతారు. ఏదో ఒకసారి తీసుకుంటారేమో 200 పాయింట్లు, కానీ జనరల్గా తీసుకోరు. అందుకే రిస్క్ అనేది తక్కువ ఉంటేనే. ఇప్పుడు చూడండి ఈడుంది ప్రైస్, ఈడ మనం బై చేసినాం, ఈడికెళ్ళి 100 పాయింట్లు ఖచ్చితంగా పెరుగుతుంది అని ప్లాన్ చేయడం ఈజీయా, ఈడికెళ్ళి 500 పాయింట్లు పెరుగుతుంది అనేది ప్లాన్ చేయడం ఈజీయా చెప్పండి. సో ఇక్కడ 20 పాయింట్స్ ఎస్ఎల్ ఉంది అనుకుందాం, ఇక్కడ 100 పాయింట్లు ఎస్ఎల్. రిస్క్ రివార్డ్ రేషియో ఎంత? 2. దీనికి 5 times ఇది ఉంది, దీనికి 5 times ఇది ఉంది, అంటే 1:5. ఇది కూడా 1:5. ఇప్పుడు ఎక్కువ పాసిబుల్ ఏది? 100 పాయింట్లు మూమెంటం వచ్చే ఛాన్స్ ఉందా? ఇది మూమెంటం వచ్చే ఛాన్స్ ఉందా? సరే ఇంకోటి పెడతా, 5 పాయింట్లు వేస్తారు, ఈ మూమెంటం 25 పాయింట్స్, ఇది కూడా 1:5. ఇప్పుడు చెప్పండి మార్కెట్ 25 పాయింట్స్ మూవ్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా, 100 పాయింట్లు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందా, లేకపోతే 500 పాయింట్సా? సో ఎస్ఎల్ ఎక్కువ పెడితే ఎక్కువ టార్గెట్
పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. టార్గెట్లు ఊహించుకోవడం, ప్లాన్ చేసుకోవడం తప్పు కాదు. కానీ మార్కెట్ అంత మూమెంటం ఇస్తుందా అనేది పాయింట్. మనకున్నది 6 గంటల మార్కెట్. సో ఇయ్యదు కదా, ఇయ్యదు. కాబట్టి ఎప్పుడైనా డే ట్రేడింగ్ అంటే రిస్క్ తక్కువ ఉండాలా. రివార్డ్ 25 రావచ్చు, 100 కూడా రావచ్చు అవకాశం ఉంటే. కానీ 500 రావడం కష్టం, ఇది ఇంపాసిబుల్ అయిపోతుంది. ఛాన్స్ ఉంది, 1% 2% ఛాన్స్ మీద గేమ్ ఆడలేం కదా చెప్తున్నా. అందుకే రిస్క్ అనేది తక్కువ ఉండాలి. ఎస్ఎల్ ఎక్కువైనా పర్లేదు. అంటే ఒకరోజు 1-2 ట్రేడ్లు చేస్తాం కదా, నో ప్రాబ్లం. 1-2 ట్రేడ్ చేస్తే చిన్న చిన్నవి చేసి క్లోజ్ చేయడం బెటర్. ఒక 5 పాయింట్లు 10 పాయింట్ల లోపు నేను పెట్టుకుంటా జనరల్గా. ఒకవేళ డీకే ఎక్కువ ఉందనుకో క్వాంటిటీ తక్కువ చేసి 15 పాయింట్స్ పెడుతుంటా. ఓకే, అది కూడా చెక్ చేసుకుంటా. నిజానికి నేను డీకేలో అసలు ట్రేడింగే చేయను, చేసినా కూడా కొంచెం బాటమ్ లేదా టాప్లు ప్లానింగ్ చేసుకుంటాను. ఇది జస్ట్ రిస్క్ రివార్డ్ రేషియో గేమే. దీని తర్వాత మళ్ళీ స్కిల్ ఉండాలి. స్కిల్ ఏంది, ప్రైస్ ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది పైకి. ఈడ బై చేయగలిగితేనే మనకు ఈ 10 పాయింట్స్ 5 పాయింట్స్ టాప్ లాస్ అనేది ఉంటుంది. లేదు ఈడ బై చేసినామంటే కొంచెం కిందికి వచ్చి ఇట్లా పోయినా కూడా తర్వాత 200 పాయింట్ పోయినా కూడా ఎస్ఎల్ హిట్ అయినాక మనకు డీకే వల్ల మన పాయింట్స్ అనేది ఎస్ఎల్ తీసేసుకుంటుంది. అది 10 పాయింట్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకుంటుంది. అందుకే ఆ బాటమ్ అండ్ టాప్ పట్టాలి అంటే మనకు స్వింగ్స్ అర్థం కావాలి. స్వింగ్ అర్థం కావాలంటే క్యాండిల్ అర్థం కావాలి. క్యాండిల్ అర్థం కావాలంటే దాంట్లో వచ్చే A to Z, హై, లో, ఓపెన్, క్లోజ్, బాడీ, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుండాలా. అంత క్లారిటీ ఉండాలి. లైవ్ మార్కెట్లో ఏం చేస్తుంది క్యాండిల్ అనేది, అంత స్కిల్స్ ఉంటే కానీ అది టాప్ లాస్ పెట్టలేము. పెట్టడం ఏముంది, అందరు పెడతారు, కానీ అది ఉండాలి కదా, హోల్డ్ అవ్వాలా. ఎక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తే అక్కడ నుండి బౌన్స్ అవ్వాలి. ఓకే, ఎస్ఎల్లకు కూడా కంగారు పడద్దు. ఇక్కడ మార్కెట్ మనని మొత్తం పిండి పిప్పి చేసి ఆడుకుంటుంటుంది. అలాంటి టైంలో కూడా స్ట్రాంగ్గా కూర్చోవాలి. సో ఆప్షన్ బయింగ్ చేయడం అంత ఈజీ కాదు. మనకు బయట కనిపించేది అంతా లేదా స్క్రీన్ షాట్లు, పిఎన్ఎల్లు ఇవన్నీ కనబడతాయిగా, కనబడ్డానికి అంతవరకే. బట్ రియాలిటీ ఏందనేది తర్వాత తెలుస్తుంది మీకు. మీ లైఫ్లో చూడండి, చాలామంది ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. 1 year 2 year 5 years 10 years ఉన్న వాళ్ళు కూడా ఆప్షన్ బయింగ్లో ప్రాఫిటబుల్గా ఉంటారు. ఒకవేళ ఉండాలి అంటే వీళ్ళని తొందరగా ఒక 3 years 4 years నుండి పైసలు జమ చేసుకొని అమౌంట్ అంతా, అంటే ప్రాఫిట్ వచ్చిన వాళ్ళకి గురించి చెప్తున్నా, వచ్చిందంతా లేదా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ సైడ్ లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ సైడ్ మళ్ళీ డే ట్రేడింగ్ సైడ్ వెళ్ళిపోతారనమాట. డే ట్రేడింగ్ కూడా మంచిగా ఉంటుంది మిగతా వాటిలో చేసుకుంటే. దీంట్లోనే చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ బయింగే పెట్టుకోవద్దు. ఆప్షన్ బయింగ్ ఏంటంటే షార్ట్ కట్. అది షార్ట్ కట్ ఎట్లా వస్తామో అట్లా పంపించేస్తుంది అది. అందుకే పైసలు దొరికిన వెంటనే తీసేసి పక్కన పెట్టేసుకోవాలా, మళ్ళీ చిన్న అమౌంట్ తోటి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, వస్తాయి. ఇప్పుడు టాప్ బాటమ్ పట్టడం వచ్చిందనుకో, సడన్గా ఎగిరి 100 పాయింట్లు వచ్చినాయి అనుకో, 100 పాయింట్లు అంటే పెద్ద అమౌంట్. అది ఆ పెద్ద అమౌంట్ రాగానే మళ్ళీ అదే రిస్క్ చేయొద్దు అంతగానం. దాంట్లో మళ్ళీ ఒక 10% ఏమో రిస్క్ చేయాలి. ఇలా చాలా ఉంటాయి అనమాట ఆప్షన్ బయింగ్ మీద. తర్వాత చెప్తే ఇవన్నీ ఫైన్. రిస్క్ రివార్డ్ రేషియో అంటే చిన్న పెట్టడం అంటే చిన్నగా పెట్టేస్తున్నాను నేను కూడా అని అనుకోవచ్చు. పెద్దగా పెట్టిన వాళ్ళు బెటర్ చిన్నగా పెట్టే వాళ్ళతో కంపేర్ చేస్తే. ప్రస్తుతానికి రిటైలర్ గురించి చెప్తున్నా. ఎందుకు అంటే చిన్నగా పెడుతున్నామంటే అది ఒక్క విషయమే కాదు, దాని తగ్గట్ట స్కిల్స్ ఉంటేనే అది యూజ్ అవుతుంది, లేకపోతే కాదు. ఓకే, సో స్కిల్స్ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం అది. మళ్ళీ తర్వాత ఇవాళ ఇంకోటి అడుగుతాను, మీరు ఒక రోజులో హైయెస్ట్ ట్రేడ్లు ఎన్ని చేశారు చెప్పండి. నేను 70 కూడా చేసిన ఒక టైంలో. 70 కూడా ట్రేడ్ చేసి ఆ రోజు లాస్ అనమాట. నాది ఓవర్ ట్రేడింగ్ చేసిన ఉండే, అయిపోయింది అది కథ. ఇప్పటిది కాదులే, పాతదే చెప్తున్నా. నేను 70 ట్రేడ్లు చేసిన. మీరు ఎన్ని చేసి ఉంటారో ఒక్క రోజులో హైయెస్ట్ ఒకసారి మీకు గుర్తుంటే చెప్పండి. ఓకే, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. క్లియర్, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.